సో గైస్ ఈ వీడియోలో మనం డైమెన్షనల్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. డైమెన్షనల్ ఫార్ములా తెలియాలంటే ముందుగా మనకు డైమెన్షనల్ సింబల్ తెలియాలి. మాస్కి యొక్క డైమెన్షనల్ సింబల్ m, లెంత్ యొక్క డైమెన్షనల్ సింబల్ l, టైం యొక్క డైమెన్షనల్ సింబల్ t, కరెంట్ యొక్క డైమెన్షనల్ సింబల్ a. జనరల్గా ఫస్ట్ లెటర్ తీసుకుంటాం. సో సింపుల్గా మాస్కి ఫస్ట్ లెటర్ m కాబట్టి m అని గుర్తుపెట్టుకోండి. లెంత్కి ఫస్ట్ లెటర్ l కాబట్టి l అని గుర్తుపెట్టుకోండి. టైంలో ఫస్ట్ లెటర్ t కాబట్టి t అని గుర్తుపెట్టుకోండి. కరెంటుని యాంపియర్స్లో మెజర్ చేస్తాం కాబట్టి యాంపియర్ యొక్క ఫస్ట్ లెటర్ a కాబట్టి a అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెలాసిటీ చూద్దాం. వెలాసిటీ అంటే మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే లెంత్లోకి వస్తుంది. లెంత్ అంటే ఏంటి? ఎల్. సో ఎల్. టైం అంటే ఏంటి? టైంకి మనం టీ అని చెప్పుకున్నాం. టీ. డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్. లెంత్ అంటే లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ కాబట్టి లెంత్ ఎల్ వస్తుంది. సో దీన్ని ఎల్ రాసుకోవచ్చు. ఎల్ టీ పవర్ -1. ఎప్పుడు కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ని బ్రాకెట్స్లో ఎన్క్లోజ్ చేయాలి ఇలాగా. సో m పవర్ 0, ఇక్కడ m వాల్యూ లేదు కాబట్టి నేను m పవర్ 0 తీసుకుంటున్నాను. l పవర్ 1 t పవర్ -1. సో రిమైనింగ్ యాక్టిస్ ఎలా ఉందో అలా వేసాను. సో ఇది వెలాసిటీది. నెక్స్ట్ మనం యాక్సెలరేషన్ చూద్దాం. యాక్సెలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. మళ్ళీ వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైము. టైం మళ్ళీ కింద ఉంది కాబట్టి మళ్ళీ టైం వేసేస్తున్నాను కింద. మళ్ళీ ముందు చెప్పినట్టే డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏమొస్తుంది? లెంత్ వస్తుంది. సో ఎల్ బై టీ. టైంకి టీ, మళ్ళీ కింద టీ. ఇక్కడ 2 టీలు ఉన్నాయి కాబట్టి ఎల్, 2 టీస్ ఉన్నాయి కాబట్టి ఎల్. ఇక్కడ 2 టీస్ ఉన్నాయి కాబట్టి టీ స్క్వేర్ ఏమవుద్ది? ఎల్ టీ పవర్ -2. మళ్ళీ చెప్పినట్టే డైమెన్షనల్ ఫార్ములా ఎప్పుడు కూడా బ్రాకెట్స్లో ఎన్క్లోజ్ చేయాలి. ఇక్కడ మాస్ లేదు కాబట్టి m పవర్ 0 వస్తుంది. సో m పవర్ 0 l పవర్ 1 t పవర్ -2. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఫోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు తెలుసు ఫోర్స్ అంటే ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు ma. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ప్రకారం F ఈజ్ ఈక్వల్ టు ma. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సెలరేషన్. మాస్ అంటే ఏంటి? మాస్ యొక్క సింబల్ m. యాక్సెలరేషన్ ఏంటి? ఆల్రెడీ మనం యాక్సెలరేషన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. m పవర్ 0 l పవర్ 1 t పవర్ -2. సో m పవర్ 0 l పవర్ 1 t పవర్ -2. సో ఇక్కడ ఏమవుతుంది? m l పవర్ 1 t పవర్ -2. ఇది ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఈ విధంగా మనం వెలాసిటీ, యాక్సెలరేషన్, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనం చూడవలసింది ప్రెజర్ చూద్దాం. ప్రెజర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఫోర్స్ అంటే ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు ma. సో ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. సో మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m. మనం ఇప్పుడే యాక్సెలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. యాక్సెలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l t పవర్ -2 బై
లెంత్ అనేది డిస్టెన్స్, బ్రెత్ అనేది డిస్టెన్స్. సో ఇక్కడ రెండు కూడా డిస్టెన్స్లో వచ్చాయి. డిస్టెన్స్ని ఎందులో మెజర్ చేస్తాం? లెంత్లో మెజర్ చేస్తాం. సో లెంత్ ఇంటూ లెంత్ ఏమవుద్ది? లెంత్ ఇంటూ లెంత్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఎల్లో క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది? ml⁻⁻1 t⁻⁻2. డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడు కూడా బ్రాకెట్స్తో ఎన్క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా మనం ప్రెజర్కి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనం స్ట్రెస్కి ఫైండ్ అవుట్ చేద్దాం. మీకు తెలుసు స్ట్రెస్ ఫార్ములా అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఇక్కడ ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా, స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఇదే వస్తుంది, ml⁻⁻1 t⁻⁻2. సో స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml⁻⁻1 t⁻⁻2. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఫార్ములా ఏంటంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు. స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్. సో ఎప్పుడైతే ఒక క్వాంటిటీకి యూనిట్స్ ఉండవో దానికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. సో మనం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కట్టినప్పుడు స్ట్రెయిన్కి యూనిట్స్ లేవు కాబట్టి మనం స్ట్రెయిన్స్ని కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. సో మనం దీన్ని కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఫార్ములా కావాలి అంటే, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలంటే మనం డైరెక్ట్గా స్ట్రెస్ని కన్సిడర్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml⁻⁻1 t⁻⁻2. సో ఇదే డైమెన్షనల్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా వచ్చేస్తుంది, ml⁻⁻1 t⁻⁻2. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రెషర్కి, స్ట్రెస్కి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి, ఈ మూడాటికి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ నోట్ చేసుకోండి మూడు. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనం రెసిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం. రెసిస్టెన్స్కి, రియాక్టెన్స్కి, ఇంపిడెన్స్కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. ఈ టర్మ్స్ అన్నీ కూడా మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో వస్తాయి. సో ఫస్ట్గా రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వీటికి కూడా సేమ్ ఉంటుంది కాబట్టి, సో మనకు తెలుసు ఓమ్స్ లా అంటే ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR ఫ్రమ్ ఓమ్స్ లా. సో రెసిస్టెన్స్ R కావాలి కాబట్టి Rని ఏమని రాసుకోవచ్చు? R ఈజ్ ఈక్వల్ టు V/I. ఇప్పుడు ఇక్కడ V అంటే వోల్టేజ్. వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ పెర్ యూనిట్ ఛార్జ్. వోల్టేజ్ ఫార్ములా వర్క్ డన్ పెర్ యూనిట్ ఛార్జ్. వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ మనకు తెలుసు F ఈజ్ ఈక్వల్ టు MA అని. సో M యాక్సలరేషన్ యూనిట్స్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ L⁻⁻2. డిస్టెన్స్ అంటే ఎంత? L. డిస్టెన్స్ అంటే L. సో దీన్ని బట్టి ఏమొస్తుంది? mL²T⁻⁻2. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రెసిస్టెన్స్ ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. R అంటే ఏమవుద్ది? V/I అవుతుంది. సో వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వోల్టేజ్ అంటే వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే F ఈక్వల్ టు MA. M ఇంటూ A అంటే యాక్సిలరేషన్ L⁻⁻2. డిస్ప్లేస్మెంట్ అంటే mL²T⁻⁻2. ఓకే కదా? వర్క్ డన్ ఫార్ములా ఏంటి? mL²T⁻⁻2. మీకు తెలుసు కరెంట్ ఎలక్ట్రిసిటీ చదువుకుంటే ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు IT. ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు IT. I అంటే కరెంట్. కరెంట్ అంటే ఏంటి? A. T అంటే టైం, దట్ ఈస్ T. సో ఇది ఏమవుద్ది? mL²
టీ పవర్ మైనస్ 2 ఏ పైకి వెళ్తుంది, ఏ పవర్ మైనస్ 1 టీ కూడా పైకి వెళ్తుంది, టీ పవర్ మైనస్ 1 టోటల్ ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది, ml స్క్వేర్ టీ పవర్ మైనస్ 3 -2 + -1 -3 ఏ పవర్ -1. సో ఇప్పుడు మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వోల్టేజ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, కానీ మనకు కావాల్సింది ఏంటి, రెసిస్టెన్స్. సో R ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ml స్క్వేర్ టీ పవర్ -3 ఏ పవర్ -1 బై కరెంట్. కరెంట్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏ బై ఏ. సో ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది, ml స్క్వేర్ టీ పవర్ -3 ఏ పవర్ -1, ఇది పైకి వెళ్తే -1 అవుతుంది, ఏ పవర్ -2. డైమెన్షనల్ ఫార్ములా ఎప్పుడు కూడా బ్రాకెట్స్తో ఎన్క్లోజ్ చేయాలి. సో ఇది రెసిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. రెసిస్టెన్స్ అన్నా రియాక్టెన్స్ అన్నా ఇంపిడెన్స్ అన్నా ఒకటే డైమెన్షనల్ ఫార్ములా, దట్ ఈస్ ml స్క్వేర్ టీ పవర్ -3 ఏ పవర్ -2. సో నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఈ మూడాటిలో ఏమడిగినా సరే మనం ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/time. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/t అంటే టీ పవర్ -1. సో ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, m పవర్ 0 l పవర్ 0 టీ పవర్ -1. సో ఇది ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, m పవర్ 0 l పవర్ 0 టీ పవర్ -1. యాంగులర్ వెలాసిటీ అడిగినా, ఫ్రీక్వెన్సీ అడిగినా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అడిగినా దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇదే, m పవర్ 0 l పవర్ 0 టీ పవర్ -1. సో ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. మీకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఆఫ్ mv². ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనం డైమెన్షనల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం కాన్స్టెంట్స్ని కన్సిడర్ చేయం. సో ఈ 1/2ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మాస్ యొక్క డైమెన్షనల్ సింబల్ ఏంటి, m. వెలాసిటీ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, l టీ పవర్ -1 v² కాబట్టి l టీ పవర్ -1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ml స్క్వేర్ టీ పవర్ -2. సో ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ బై బ్రాకెట్స్. సో నెక్స్ట్ బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్, ఎంట్రోపీ, హీట్ కెపాసిటీ, ఈ మూడాటికి కూడా ఒకటే డైమెన్షనల్ ఫార్ములా, దట్ ఈజ్ ml స్క్వేర్ టీ పవర్ -2 కే పవర్ -1. నెక్స్ట్ టార్క్ ఒకటి ఉంది. టార్క్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ma. సో m. యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి, l టీ పవర్ -2. డిస్టెన్స్ అంటే l, దట్ ఈజ్ ఈక్వల్ టు ml స్క్వేర్ టీ పవర్ -2. సో ఈ విధంగా ఏ డైమెన్షనల్ ఫార్ములా అడిగినా వాటి రిలేటెడ్ డైమెన్షనల్ సింబల్ ఏంటో చూసుకుని ఆ ప్రకారంగా డైమెన్షనల్ ఫార్ములాని డిరైవ్ చేయాలి. ఇంపార్టెంట్ ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములాలో ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ బై ద బ్రాకెట్స్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డైమెన్షనల్ సింబల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏ డైమెన్షనల్ ఫార్ములా అడిగినా రాయండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.